హాయ్ అండి. ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. ఇది ఉక్స్ పట్టి కోసం నేను ముందుగానే కడిగేసుకున్నా, కానీ మీకు చూపిస్తాను ఏ విధంగా కడిగేసుకున్నానో. ఇదిగోండి, ఇలా రెండించుల వెడల్పుతోని ఈ ఉక్స్ పట్టి కంటే పొడవుగా ఒక క్లాత్ తీసుకోవాలి. దాదాపు నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత ఇది కాజా పట్టి కోసము. కాజా పట్టి కోసం ఎప్పుడు మీరు బ్లౌజ్లో వచ్చే పీస్ని తీసుకోవాలి. అలాగే దీని లోపల ఇదే లైనింగ్ క్లాత్ని కూడా పెట్టుకోవాలి. ఇది కాజా పట్టికి లోపల వేసి పెట్టాలి. ఇది దీనిపైన వేసి చూస్తే ఇలా రెండు సమానంగా ఉండాలి. ఓకేనా? ఇది ఎంత వెడల్పు తీసుకున్నా అంటే, నేను కాజా పట్టి కొంచెం వెడల్పే తీసుకోవాలి. ఉక్స్ పట్టి కొంచెం వెడల్పు తక్కువైనా పర్లేదు. ఇది ఇప్పుడు 3 ఇంచెస్ ఉన్నది. 3 ఇంచెస్ తీసుకున్నా నేను. చూడండి, పొడవు వచ్చేసి ఇది కూడా 8 ఇంచెస్. కొంచెం క్రాస్ ఉంది, ఇది సమానం చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కాజా పట్టీని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. 1/2 ఇంచ్ అంత పొడవు హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి దీనిపై నుంచి. ఇలా తర్వాత ఈ కాజు పట్టీని కూడా ఈ రెండు కలిపే, ఇప్పుడు దీని లోపల బ్లౌజ్ పీసు ఈ లైనింగ్ క్లాత్ రెండు కలిపే. మీకు కనుక జారిపోతుంది అనుకుంటే కనుక కొన్ని జారిపోయే క్లాతులు పాలిస్టర్ ఉంటాయి కదా, అప్పుడు మీరు ఈ చుట్టూరా ఇట్లా కుట్టుకోండి. నాకు ఇది కాటన్ కనుక నేను డైరెక్ట్ వేసేస్తున్నా. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ అయినా కూడా పర్లేదు, కానీ ఇంచు అంత పెట్టకండి. కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉంటాయి అనేసి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నా. ఇదిగోండి, ఈ విధంగా కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్కి ఏ విధంగా వేయాలో చూపిస్తా. ఫస్ట్ మీరు ఈ ఫ్రంట్ పార్టులు రెండు సమానంగా ఉన్నాయో లేవో చూసుకోండి. నాకైతే చూడండి, నేను వేసుకున్న డాట్ ఒకటే ప్లేస్లో వచ్చింది. ఈ క్రాస్ పట్టి కూడా ఒకటే ప్లేస్లో వచ్చింది. ఇది కూడా ఒకటే ఫేస్లో, ఈ చివరన కూడా కరెక్ట్గా ఉన్నాయి. నేను దీంట్లో ఏం చేసుకోవాల్సింది లేదు. ఒకవేళ మీకు ఇక్కడ కనుక వస్తే, ఇప్పుడు నాకు కొంచెం వచ్చింది క్రాస్, దీన్ని నేను తీసేసుకున్నా ఇంతే. ఇప్పుడు ఆమె ఒక ఆది బ్లౌజ్కి ఆమె బుక్స్లు ఎటువైపు పెట్టుకున్నది, కాజాలు ఎటువైపు పెట్టుకుంది అనేది చూసుకోండి. ఈ పార్ట్ ఇప్పుడు కాజా పార్టు, మనది ఇప్పుడు కాజాలు వేసుకోవాలి ఈ వైపున. ఎందుకంటే కొంతమందికి అలవాటు ప్రకారం వేసుకుంటారు, మళ్ళీ తర్వాత తీసి మళ్ళీ వేయండి అని అంటారు. అందుకోసం మీరు ఆది బ్లౌజ్కి ఆమె ఎటువైపు ఉక్స్ పెట్టుకుంది, ఎటువైపు కాజా పెట్టుకుంది అనేది చూసి మరి వేసుకోండి. ఇప్పుడు ఈ పీస్ని కింద పెట్టుకోవాలి, ఈ బ్లౌజ్ పీస్ని పైన పెట్టుకోవాలి. ఇట్లా స్టిచ్ వేసుకోండి. ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోండి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లోపలున్న ఈ క్రాస్ పట్టి ఇది ఉంటుంది కదా మా ఆయన, అది పైకి అనుకోండి. ఇలా కిందికి స్టిచ్ వేసుకుంటారండి. ఇప్పుడు టంక్షన్లో నుంచి తీసుకొని దారం కడిగేసుకోండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసిన వైపు ఉంది కదా, దీన్ని తీసి ఇలా దీనిపైన వేసుకొని, చూడండి వీడియోలో మంచిగా గమనించండి, దీనిపైన వేసుకొని
ఇక్కడి నుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఒక కుట్టు వేసుకోండి. తర్వాత ఎక్కువ వచ్చిన క్లాత్ని కడిగేసేయండి. ఇటు ఎక్కువగా ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ని కడిగేసుకొని మీరు లోపలికి ఫోల్డ్ చేసుకున్నంత మట్టికి ఇంతే ఉంచుకోవాలి. ఇంతే ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ యథావిధిగానే మలుచుకొని చూడండి, ఇలా యథావిధిగానే మలుచుకొని స్టిచ్ వేసుకోండి. ఇది మీరు లూజ్ కుట్టు వేసుకొని తర్వాత ఇప్పేసుకున్న నాకు దారం కనబడుతుంది బాగాలేదు అనుకుంటే మీరు ఇప్పేసుకున్న పర్లేదు, ఉంచుకున్న పర్లేదు. ఇప్పుడు దీనిపై నుంచి మీకు అందాజకు తెలిస్తే కనుక పెట్టుకోండి, లేదంటే సరిగా 5 ఉక్సులు వచ్చేలాగా ఇలా చూసుకొని. ఇది ఇప్పుడు 7 ఇంచెస్ ఉన్నది, ఈమెది 7 ఇంచెస్ 630 ఉన్నది. 630లో మీకు అన్నీ సరిపోయేలాగా ఒక్కొక్కటి అంటే దూరము దగ్గర కాకుండా ఇట్లా మార్కు చేసుకోండి. అన్నీ సమాన వెడల్పుతో వచ్చేలాగా 5 వేసుకోండి. నేను కూడా 5 వేసుకున్నాను, 5 ఉక్సులు వచ్చేలాగా. ఇప్పుడు దీనిపైనుంచి మనం ఇంతకుముందు అయితే చేతి కుట్టు వేసుకునే వాళ్ళు కదా, ఇప్పుడు అట్లా ఎవరు వేసుకుంటలేరు. మిషన్ పైననే కాజల్ రెడీ చేసుకుందాం. మీకు రఫ్ చేసుకోండి, ఈ చివర్లో రఫ్ చేసుకోండి, స్టిప్గా ఉంటుంది. ఇప్పుడు వేసేది 4వది. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది మరిన్ని వీడియో చేయడానికి. చివరిని వచ్చేసరికి క్లాత్ మందమైపోతాయి, మనం లోపలికి ఫోల్డ్ చేసినాం కదా. అప్పుడు టెన్షన్ పైకి అనేసి కొంచెం స్లోగా మెల్లగా వేసుకోండి, ఎందుకంటే సూది విరిగిపోయే అవకాశం ఉంటుంది కనుక. చూడండి, నేను కూడా మెల్లగా ఇట్లా స్పీడ్గా కాకుండా వేస్తున్నా. ఇప్పుడు మీకు చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో కాజా పట్టి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కడిగేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి, ఈ ఉక్స్ పట్టిని ఈ చివరిలో కొంచెం బయటకు 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉంచుకొని ఇలా స్టిచ్ వేసుకోండి. అట్లా ఎందుకు ఉంచుకుంటున్నాం అంటే మనం తర్వాత కుట్టు వేసుకోవడానికి. ఇంతకుముందు మనం కింది నుంచి పెట్టుకున్నాం కదా, దీన్ని మాత్రం క్లాత్కి పై నుంచి పెట్టుకొని ఇక్కడ డాట్ దగ్గర కొంచెం క్లాత్ని ఇలా మలిచి కుట్టండి. అది మనకు అట్లా ఎందుకు పెట్టినామంటే ఇటు ఉల్టాయించినప్పుడు మన క్లాత్ సమానంగా రావడానికి. దీనిపై నుంచి అంపి కుట్టేసుకోండి. తర్వాత దీన్ని ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి మడుచుకొని దీన్ని ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని దీనిపై నుంచి కుట్టి వేసుకోవాలి. ఇప్పుడు కూడా దీనికి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది, దీన్ని ఇలా కట్ చేసేసుకోండి. చూడండి కాజా పట్టి ఎంత మంచిగా రెడీ అయిందో. ఇది కాజా పట్టి ఉక్స్ పట్టి, సారీ, ఇది కాజా పట్టి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఓకేనా?
ఈ చివరన ఈ చివరన రెండు కూడా సమానంగా వచ్చాయి. ఓకే బాయ్.